చేస్తాం, బకెట్లు చేస్తాం, పాత భగవన్లకు అడుగులు కడతాం అనే సప్పుడు వినబడుతుందా ఈ నడమ? ఈనవడక శాన్ రోజులైతే జర్ర ఆగుండ్రి ఈ ముచ్చటిందురు. పాత నంబర్ ప్లేట్లు మార్చి కొత్త నంబర్ ప్లేట్లు పెడతాం, టీఎస్ ను వీకేసి టీజీ అని రాస్తాం అని ఊర్ల పొంటి సాటింపేస్తందుకు తయారైతుందట సర్కారు. అదేనులా మన కార్లు బైక్ల నంబర్ ప్లేట్ల మీద టీఎస్ అని ఉంటది కదా, దాన్ని దూడిపేసి టీజీ అని రాస్తారట. తమిళనాడు బండ్లకు టీఎన్ అని ఉంటది, కర్ణాటక బండ్లకు కేఎన్ అని ఉంటది. అదే కేరళ అయితే కేఎల్ అని రాస్తారు, ఆంధ్రలనేమో ఏపీ అని రాస్తారు. ఇక మన తెలంగాణ బండ్లకైతే టీఎస్ అని ఉంటది. అయితే తమిళనాడును టీఎన్ అని రాసినప్పుడు మరి తెలంగాణను టీఎస్ అని ఎట్లా రాస్తారు? రాస్తే గీస్తే టీజీ అని రాయాలి కదా. ఉద్యమం టైంలా మనం టీజీ అనే రాస్తుంటిమి, అవునా కాదా? అయితే ఆ టీజీనే నంబర్ ప్లేట్లు రాపిచ్చి కాంగ్రెస్ మార్కింగ్ చూపెట్టాలనుకుంటున్నారట. తెలంగాణను టీజీగా రాసేది పోయి కేసీఆర్ సార్ అంకెల శాస్త్రం మీద గుడ్డి నమ్మకంతో టీఎస్ అని పెట్టించిండట. అప్పుడే వద్దని ఎందరు చెప్పినా సారీం లేదట. టీజీ అనే పదంలా తెలంగాణ ఆత్మ ఉంటదనే వాళ్ళ ఉద్దేశమేమో. ఇంకోటి ప్రజలు కూడా ఉద్యమం టైంలో టీజీ పదాన్ని ఓన్ చేసుకుంటారు. అంతేందుకు బండ్ల మీద ఏపీ అని ఉంటే దాన్ని గీకేసి టీజీ అని రాసుకున్నారు చాలా మంది. రోడ్ల మీద గోడల మీద జై తెలంగాణకు బదులుగా జై టీజీ అని రాసిండ్రు. అట్లా టీజీ అనే దాన్ని జనాలు సొంతం చేసుకుంటే దాని నుంచి వేరు చేసుడే కాకుండా ప్రజల ఇష్టాలకు ఛాన్స్ ఇవ్వకుండానే మార్చేసిండట కేసీఆర్ సారు. రేవంత్ సార్ చెప్తుండగా కేసీఆర్ చేయలేని పనులు చేస్తే చాలు జనం సల్లగా ఉంటారని ఇప్పటికే ఆపరేషన్ ను షురూ చేసి ఆడొకటి ఈడొకటి చూపెడుతుండు. ఇక అందులో ఈ బండ్ల నంబర్ ప్లేట్లను కూడా సీరియస్ గానే తీసుకుండట. ఎలక్షన్ల అప్పుడు కూడా ఈ ముచ్చట చెప్పుకొచ్చిండు కదా, ఇక దాన్ని ఈ బడ్జెట్ మీటింగ్ లోనే క్లియర్ చేస్తారట. ఫిబ్రవరి 8వ తారీఖు నాడు షురువయ్యి 6 రోజుల పాటు అసెంబ్లీ నడుస్తుంది. 9వ తారీఖు నాడు బడ్జెట్ ను పెడతారు. ఇక అప్పుడే ఈ నంబర్ ప్లేట్ల మీద టీజీ మార్చే ముచ్చట చెప్తారట. ఏమో ఈ నంబర్ ప్లేట్లు మార్చుడేందో పేర్లు మార్చుడేందో గాని ముందుగాల జనాల తలరాతలు మార్చేటట్లయితే చూడుర్రి సారు, మీ రాజకీయాలను జనాల మీద రుద్ది వాసన చూడకుండ్రి అని పబ్లిక్ మొత్తుకోబట్టిర్రు.